హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. మరి ఏం చేయాలి? అర్జెంటుగా బయటకు కూడా వెళ్ళాలి నేను. ఏం చేయాలి? ఈ కర్రీ చేయండి, సింపుల్గా అయిపోతుంది. నేను రెడీ అవ్వడానికి వెళ్ళే ముందు నానబెట్టుకున్నాను, ఒక 10-15 నిమిషాల ముందు. నిజంగానే బయటకు వెళ్ళిపోవాలి నేను. నానబెట్టాను, కూరగాయలు లేవు. ఆలుగడ్డ ఉంది కానీ ఎప్పుడు ఉండే ఆలుగడ్డనే కదా. ఇది చాలా వెరైటీ కర్రీ అండ్ ఏన్షియంట్ కర్రీ. ఏన్షియంట్ అంటే పాతకాలం అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చేసే కర్రీ. మా ఫ్రెండ్ కూడా ఒకసారి చెప్పింది, మా ఇంట్లో ఇది చేస్తామంటే మా ఇంట్లో ఇది చేస్తామంటే మా అమ్మమ్మ చేస్తుంది. అరే మా అమ్మమ్మ కూడా చేస్తుంది. అంత కోయిన్సిడెన్స్ అనమాట ఈ కర్రీకి. అప్పుడు అర్థమైంది నాకు, పాతకాలం వాళ్ళు ఇది చేసేవాళ్ళ అని. ఏదైనా మన దాకా రావాలంటే ఉత్త వేపుళ్ళు, పులుసులు, ఇగుర్లు కాకుండా కొత్తగా ఉండాలి అంటే అది అమ్మమ్మ వాళ్ళదే ఉండదు. డెఫినెట్గా చరిత్రని మళ్ళీ తిరగదొడతాం మనం. సో మట్టి కడాయి తీసుకున్నాను. దీనికి నాన్ స్టిక్లు అవి అవసరం లేదు, ఫ్రై కాదు కర్రీ ఇది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, 2 or 3 teaspoons. 1 tablespoon ఈజ్ ఎనఫ్. గిన్నె చూసారా, ఇత్తడిది. మన టీటీహెచ్ సునీత గారు ఉన్నారు కదా, వాళ్ళ షాప్లో తీసుకున్నాను. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. దీని చిన్నది క్యూట్ది. పెద్ద సైజ్ తీసుకోమంటే నేను వద్దన్నాను. దాన్ని మొయ్యాలి, అన్ని పొయ్యాలి, ఇవన్నీ తలకాయ నొప్పి కదండి. చిన్నదైతే నాకు చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా ఖాళీ వద్దండి. మీరు అనేదాకా నాకు అనిపించలేదు శైలజ గారు, మీరు చెప్పినాక అది కరెక్టే అంటున్నారు సునీత గారు. ఆయిల్ ఇంకొంచెం కాగినాక వేయాలి నేను. ఇది వేడెక్కటం కొంచెం కష్టం ఉంటుందండి, సర్వ కుండ. కానీ ఒకసారి వేడెక్కిందంటే మాత్రం ఆ వేడి చల్లారటం కూడా కష్టమే ఉంటుంది. కనుమ రోజు స్పెషల్ అని చెప్పి నెత్తళ్ళు కోడిగుడ్డు కర్రీ చేశాను. నెక్స్ట్ లెవెల్ ఉంది. బై ది వే, ఇది ప్యూర్ వెజ్ కర్రీ. చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం ఉండాల్సిన అవసరం లేదు. తాలింపు గింజల పచ్చనపప్పు ఉందా చాలు, ఇంకేం అవసరం లేదు. కొబ్బరికాయ ఉంటే తెచ్చుకోండి. సో ఇప్పుడు వచ్చిందండి చిటపట ఆవాలు, కొంచెం జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర. పెద్దగా తాలింపు కూడా అవసరం లేదు. ఎండుమిరపకాయలు ఇట్లాగా గింజలు పోసుకుంటే కట్ చేసినప్పుడు అడుగుకు వస్తాయి కదా అన్నీ. ఇవి చాలా బాగుంటాయి ఇట్లాంటి కర్రీస్లోకి, ఫ్రైస్లోకి. జస్ట్ కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఒక టెక్నిక్ చేశాను నేను. కరివేపాకు ఇదిగోండి, ఈ మధ్యన దొరకట్లేదు. శీతాకాలంలో కరివేపాకు చీడ వచ్చి రాదనమాట. నీడకి ఇంట్లో ఆరబెడితే ఇట్లా ఎన్ని రోజులన్నా ఉంటుంది. ఆరబెట్టేసి పెట్టుకోవాలి. కడిగి ఆరబెట్టి ఇట్లా వేసేయండి, బాగుంటుంది చాలా. కరివేపాకు దొరకనప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ. ఒక ఉల్లిపాయ పెద్దది, ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు, అంటే ఇంకొంచెం పెద్దది. పద్దాకా కూరగాయలు వండినా కానీ బోర్ వస్తుందండి. ఒక్కొక్కసారి ఇట్లాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. మన మీద మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది. కూరగాయలు ఏం లేకపోయినా కానీ నేను వంట చేస్తాను. ఇలా 4-5 కర్రీస్ ఉన్నాయండి, అవన్నీ మీకు 1 by 1 చూపిస్తాను. కూరగాయలు లేనప్పుడు చేసుకునే కర్రీస్. కారం పులుసు అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఉల్లిపాయ తొక్కు చేసుకుంటే కూడా భలే ఉంటుందండి అది. ఉల్లిగడ్డ తొక్కు. ఒకసారి గ్యాస్ అయిపోయినప్పుడు ఏం చేయాలని చెప్పి పచ్చి కూరగాయలతో ఒక పచ్చడి మొన్ననే చేశాను, ఇంకా రిలీజ్ అయిందో తెలియదు. అది భలే ఉంది. అసలు స్టవ్ అంటించేది లేదనమాట, కానీ ఎంత అన్నమన్నా తినొచ్చు. కారం పులుసు ఏమో రాయలసీమ స్పెషల్. అల్లం ముక్కలు వేస్తేనేమో అల్లం పులుసు అవుతుంది. ఉత్త కారం పులుసు కూడా చాలా బాగుంటుంది. కూరగాయలు అవసరం లేదు, ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి దీనికి, ఉడికితే చాలు. జస్ట్ కలర్ మారిందా లేదా, 1.5-2 minutes అంతే. సిమ్ చేస్తున్నాను. మిరపగింజలు చూసారు ఎట్లా కనిపిస్తున్నాయో, బాగుంటుంది ఇట్లా. డ్రెస్ ఎలా ఉంది? మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు మా అక్క కొనిచ్చి నానబెట్టాను. దాదాపు 15-20 నిమిషాల నుంచి నానుతున్నాయి పచ్చనగపప్పు. వీలైతే వాటర్తో సహా పోసేయచ్చు, నష్టం ఏం లేదు. ఇది ఉడకాలి బాగా ఉల్లిపాయతో పాటు, అప్పుడే టేస్ట్. పచ్చనగపప్పు తడి పొడిగా మునిగేంత వరకు పోయండి. మీరు ఎంత వేస్తే అంత తడి పొడిగా, మొత్తం కాదు. ఇదిగోండి పచ్చనగపప్పు పై భాగం బయటకే ఉంది చూడండి. ఒక్క ఉల్లిపాయకి నాకు తెలిసి ఇది 150 grams ఆఫ్ పచ్చిశనగపప్పు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసేస్తున్నాను, ఒక 1/8 teaspoon, ఎక్కువ పట్టదు. అండ్ సరిపోను ఉప్పు వేస్తున్నాను, 1 teaspoon ఉప్పు. కొబ్బరి వేస్తాం కాబట్టి దీనిలో కొంచెం ఉప్పు తగ్గించేయండి. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. రొటీన్ కర్రీస్కి భిన్నంగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లోకి రసం కూడా కాంబినేషన్ బాగుంటుంది. వేరే ఏం లేవనుకున్నాం కదా మనం ఇంట్లో, ఉత్త ఉల్లిపాయ, నీళ్ళచారు, చింతపండు అదేసి ఏం లేకుండా. అండ్ ఇది ఇంకేం అవసరం లేదు. వడియాలు అప్పడాలు ఏమైనా ఉంటే వేయించుకోండి, బాగానే ఉంటాయి. పడుంటే ప్లేట్లో పక్కకి. నేను నీళ్ళన్నీ ఎసరు రావటం కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఎసరు వచ్చినాక ఏం చేస్తానో చెప్తాను. నీళ్ళు ఎసరు వచ్చింది కదా లైట్గా, ఇదిగోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళు అయిపోయేదాకా మూత పెట్టేస్తా. దాదాపు 7-8 నిమిషాలు చక్క సిమ్లో సన్నగా ఉడుకుతుంది. ఉల్లిపాయ ఉడుకుద్ది, పచ్చిశనగపప్పు ఉడుకుద్ది. అదే మీరు కుక్కర్లో వేస్తే కనుక నీళ్ళు సగానికి తగ్గించండి, 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. వచ్చాక అప్పుడు ఫైనల్. కుక్కర్ అయితే మీకు ఈ మొత్తం ప్రాసెస్ 5 నిమిషాల్లో అయిపోద్ది. లేదు కుక్కర్ లేకుండా అయితే కనుక 12 నిమిషాలు పడుతుంది. మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. రెసిపీ సేమ్, విజిల్స్ 2. సో మీడియం ఫ్లేమ్, మూత. దాదాపు 4-5 నిమిషాలు అవుతుంది. ఒక్కసారి కలిపేసి ఇదిగోండి మన పచ్చిమిరపకాయలు
పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఒకటేసారి వేయచ్చు. నాకు రెడీగా లేక టైం తీసుకున్నాను. జస్ట్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 10 మొత్తం పాయ కాదు, సగం పాయ వేయండి. నీళ్ళు చూసారు ఎట్లా అయిపోతున్నాయో, అవి అయిపోవటమే కావాలి మనకి. శనగపప్పు ఈలోపు ఉడకటం కావాలి. శనగపప్పు ఉడికేదాకా ఉడకనిద్దాం. ఈలోపు నీళ్ళు అయిపోవాలి. అయిపోతే ఇంకేం చేయాలి, యాడ్ చేయాలని చెప్తా. వెనకాల మంచిగా పాలు కాగుతున్నాయి. అరే క్లూ ఇచ్చేసినానా? పాలు కాగుతున్నాయి. సిమ్లో కాగితేనండి పాలు మీ కూడా చాలా మంచిగా వస్తుంది. సిమ్లో కాగబెట్టండి, ట్రై చేయండి. దాదాపు 8-10 నిమిషాలు అయింది. ఇదిగోండి ఇప్పుడిప్పుడే వాటర్ అయిపోవచ్చింది. ఎంతవరకు ఉడికిందో చూడండి. శనగపప్పే కదా ఉడకాల్సింది. 80% ఉడికింది, ఒక్క 20% మిగిలింది. ఆ గ్యాప్ చాలు మనకి. వెనకాల పాలు కాగుతున్నాయి, పొంగొచ్చింది చూసారా? ఇదిగోండి వేడి వేడి పాలు పోస్తున్నా. జస్ట్ 2 గంటలు అంతే. అంటే మీ దృష్టిలో ఇంకొక కప్పు, 1 కప్ 70 ml పాలు పొంగుతున్నాయి. ఈ వేడి పాలు ఇట్లాగా బర్రెపాలు అవి గోవిందాపురం అని చెప్పి అక్కడి నుంచి సందీప్ రెడ్డి తీసుకొస్తాడు ఆ పాలు. నిజంగా చాలా బాగున్నాయి పాలు, మళ్ళీ మీ కూడా కడుతుంది, బాగుంది. ఇప్పుడు ఇంకా 20% ఉడకనివ్వండి. కారం అన్నీ వేద్దాం, మెల్లగా వేద్దాం. ఇంకొక 20% ఉడకాలి, అంటే 3 to 4 minutes. మన 100% శనగపప్పు ఉడకటం అయిపోయిందో. సో ఇంకొంచెం పాలు ఉంది అన్నాక లైట్గా కారం ఈజ్ వెరీ లెస్ అండి. 1/2 teaspoon వేసుకోండి, చెప్పగానే బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఫుల్ వేసాం, ఫస్ట్ నుంచి వేసింది. ఆ పచ్చికారం ఇట్సెల్ఫ్ చాలు. ఎండుమిరపకాయ గింజలు వేసాం చూసారా, అది చాలు. కాబట్టి కొంచెం వేసుకోండి. పాలు ఇరగలేదు చూసారా, విరిగినా పైన కొంచెం మిగడ లెక్కనే ఇరుగుద్ది. దానికి కారణం ఏంటంటే వేడి కర్రీలో వేడి పాలు పోసాం. మీరు ఎప్పుడైనా పాలు పోయాలంటే ఫ్రెష్ మిల్క్ అన్నీ ఉండకపోయినా వేడి చేసి పొంగు వచ్చినాక యాడ్ చేయండి. ఇప్పుడు మీకు ఇట్లా మంచిగా సెట్ అవుతుంది. అండ్ పచ్చి కొబ్బరి ఒక సగం చెక్క వేసేస్తున్నాం. ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. కొబ్బరి కారం వేసిన తర్వాత జస్ట్ 1 minute అంతే, ఆ పచ్చిదనం పోవటానికి. కొబ్బరి వేసాక అసలు బంద్ చేయొచ్చు. కొబ్బరి వేసాక ఎక్కువ ఉడికితే స్మెల్ వస్తుంది, నూనె అవుతుంది అది. అందుకని చెప్పి కొబ్బరి వేసాక ఎప్పుడు కూడా ఎక్కువ ఉడకనివ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి కర్రీలాగా ముద్దగా ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి అన్నిట్లోకి సూపర్ టేస్ట్ వస్తుంది అండి. అది మిక్స్ లెవెల్ అంటారు కదా, అది సూపర్ అండి. చాలా బాగా అయింది కర్రీ. కట్టేస్తున్నాను నేను. ఆ కొంచెం వాటర్ నాకు కావాలి, అది కుండ పీల్చుకుంటుంది అండ్ ఉడుకుద్ది. పచ్చి కొబ్బరి వేసినాక 1 minute కంటే ఎక్కువ ఉంచకూడదు. అసలు కట్టేసినాక పచ్చి కొబ్బరి యాడ్ చేసే రెసిపీస్ కూడా కొన్ని ఉంటాయి. ఇది ఇంతవరకు ఓకే. తెచ్చుకుందాం మరి మనం మట్టి కుండలో వండుకున్న మధురమైన కర్రీ కూర జస్ట్ వేసుకోండి. అసలు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.